భార్య మొండితనం నశించాలి. భర్త మాటే వేదవాక్కు. భార్య మొండితనం నశించాలి. భర్త మాటే వేదవాక్కు. నశించాలి, నశించాలి. భార్య మొండితనం నశించాలి, నశించాలి. భార్య మొండితనం నశించాలి. భర్త మాటే వేదవాక్కు. భార్యల మొండితనం నశించాలి. భర్త మాటే వేదవాక్కు. ఏమండి, నాకొక చిన్న డౌటు. ఏంటి? ఇప్పుడు నిరాహార దీక్ష అంటే చాలా మంది వెనక నుంచి బిర్యానీలు తినేసి నీళ్లు తాగేసి నిద్రపోతారు కదా, అలాగే మీరు కూడా చేస్తారా? హలో, అలాంటి దొంగ నిరాహార దీక్షలు చెయ్యాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నా దీక్షలో నిజాయితీ ఉంది. అబ్బో, అంత నిజాయితీగా ఉన్నప్పుడు మీకు తోడుగా ఒక్కరు కూడా లేరేంటి? పాపం, ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఒక్కడే ఉన్నాను కదా అని తేలిగ్గా కొట్టిపారేకు. నేను ఎంత బలంగా దీక్ష చేయగలను నీకు మెల్లమెల్లగా అర్థం అవుతులే. ఏంటి కుచ్చి అలా చూస్తున్నావు? పొట్టి, నువ్వు నిజంగా నా పొట్టివేనా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది కుచ్చి? ఏం లేదు, ఎప్పుడు ఏడుస్తూ మూడీగా ఉండే నువ్వు ఈ రోజేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? పైగా మేము జ్యూస్ ఇచ్చినా తాగో, ఫ్రూట్స్ ఇచ్చినా తినేదానివి కాదు. ఈ రోజు ఏకంగా నువ్వే కట్ చేసుకుని మరి తింటుంటే ఇదంతా నా భ్రమేమో అనిపిస్తుంది పొట్టి. ఇది భ్రమ కాదు కుచ్చి, నిజమే. అబ్బా, నిజమే. అయినా ఇంత సడన్ గా నీలో ఇంత చేంజ్ ఏంటి? హౌ పొట్టి? అలా ఏం లేదు కుచ్చి. ఎన్ని రోజులు బావగారు అక్కకి నిజం చెప్పట్లేదు అని బాధ ఉండేది. దానికి ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉండేది. కానీ ఈ రోజు అక్క కోసం బావగారు నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధపడ్డాడని తెలిసేసరికి ఇంక నా భయం అంతా పోయింది. అక్కకి ఇంకేం కాదు కుచ్చి. బావగారు అక్కతో నిజమైనా చెప్తారు, లేదంటే అబార్షన్ కైనా ఒప్పిస్తారు. ఆ రెండింట్లో ఏం జరిగినా మంచి జరుగుతుంది. ఫ్యూచర్ లో మంచి జరగబోతుందని అర్థమైనప్పుడు ప్రెజెంట్ లో బాధపడ్డం ఎందుకు? అందుకే ఇలా ఎన్ని రోజులు అక్క గురించి ఆలోచిస్తూ నా బిడ్డని నెగ్లెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వబోతుంది కదా, అందుకే ఇక నుంచి నా బిడ్డ గురించి కేర్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నిన్నిలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది పొట్టి. ఇలాగే ఉండిపోవచ్చు కదా. ఇలాగే ఉండిపోవాలా, లేక ఇలా నీ గుండెల మీద ఉండిపోవాలా? అవి రెండూ కాదు, ఇలా నా గుండెల్లో ఉండిపోపొట్టి. నువ్వు కూడా తినుకొచ్చి.